ఆన్లైన్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, దైవజనులు, అదేవిధంగా వాక్యాన్ని నేర్చుకున్నటువంటి సహోదరులందరికీ, సహోదరులకు కూడా హృదయపూర్వక నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి ఈ రోజు ఇవ్వబడిన పాఠం ప్రకారంగా మనం కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన ముప్పు, మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన ముప్పు అనేటువంటి ఈ పాఠ్య భాగం అనేది మన జీవితాలకు ఎంతో ముఖ్యమైన పాఠం. మీరు ఇప్పటిదాకా ఈ పాఠాన్ని చాలా సార్లు, చాలా సందర్భాల్లో విన్న వాళ్ళు ఉంటారు, దైవజనులు వాళ్ళందరూ కూడా. మరొకసారి దేవుని మాటలు కూడా మనం అందరం కూడా వినడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మనిషి చేసిన తప్పు ఏంటి అసలు అనే దాని గురించి మనం ముఖ్యంగా ఫోకస్ చేద్దాం. ప్రకృతి వలన ఎలాంటి ముప్పు వస్తుంది అనేది మన అందరికి తెలిసిందే. ఎందుకంటే భూమి ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రారంభం నుంచి ఎలాంటి ప్రమాదాలు ప్రకృతికి జరగలేదు. ఎప్పుడైతే మనిషి భూమి మీదకి తీసుకొచ్చాడో దేవుడు, అప్పుడు కూడా జరగలేదు. ప్రకృతి నుంచి ముప్పు అనేది ప్రారంభం నుంచి లేదు. కాకపోతే ఎప్పటి నుంచి వచ్చింది అన్నప్పుడు, మనుషులు ఎప్పుడైతే దేవునికి విరోధంగా, దేవుని దృష్టికి తమ నడవడికను చెడ్డగా మార్చుకున్నారో, అప్పటి నుంచే మనుషులకు ప్రకృతి నుంచి ముప్పు ఉంది. కానీ ప్రకృతి నుంచి కంటే ముందు ఎవరి నుంచి ముప్పు ఉంది? నా ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి. ప్రకృతి నుంచి మనకు ముప్పు ఉంది అనేది వాస్తవం. కానీ ఈ ప్రకృతి నుంచి మనకు వచ్చే ఈ ముప్పు అనేది ఎవరి నుంచి వచ్చింది? ప్రకృతి కంటే ముందుగా మనకు వచ్చే ముప్పు ఏంటి అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తాం. మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం ఎవరన్నా చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా 8 వరకు కాదు, ఇక్కడ పరిస్థితి చూడగలిగితే దేవుని ఎదుటికి రాకుండా అనే ఒక మాట ఉంటుంది. అంటే పాపం చేసిన ప్రతి వాడు కూడా దేవుని ఎదుటికి రాకుండా వెళ్ళిపోతాడు. ఒకవేళ దేవుడు అంటే నిజంగా భయం ఉంటే దేవుని ఎదుటికి రావాలి కదా. మరి దేవునికి భయపడేవాడు దేవుని ఎదుటికి రాకుండా పోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడు, ఈ రోజుల్లో మనం చాలా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అన్ని రకాలుగా మనకు దైవ జ్ఞానం అనేది అందుతా ఉన్నాం. కానీ దేవుని సన్నిధికి రాకోకుండా చేయడానికి దుష్టుడు అనేవాడు మనల్ని విపరీతంగా మన మీద పడి తిరుగుతా ఉన్నాడు. కాబట్టి ఈ ఆన్లైన్ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా నేను అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే దేవుని ఎదుటికి రావడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు, దేవుని ఎదుటికి రావడానికి భయపడే వాళ్ళు ఉన్నారు. కానీ భయపడి కూడా రావడం లేదు. ఇప్పుడు ఒకవేళ ఒక టీచర్ అంటే నీకు భయం ఉంటే నువ్వు ఖచ్చితంగా క్లాస్కి అటెండ్ కావాలా. మరి టీచర్ అయితే భయం ఉన్నప్పుడు నువ్వు దాచుకుంటున్న ఎందుకు అంటే నువ్వు ఏదో తప్పు చేసినావు అని అర్థం. దేవుని ఎదుటికి రాకుండా ఉండడానికి నువ్వు చేసిన తప్పే నీకు భయానికి కారణం. ఒకవేళ నిజంగా నీకు దేవుని మీద భయం ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి నువ్వు వస్తావు. ఎప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు. అంటే ఇక్కడ భయం అనేది 2 రకాలు ఉంటుంది. తప్పు చేయడం వల్ల వచ్చే భయం ఉంటుంది, నిజంగా దేవుడు అంటే గౌరవంతో వచ్చే భయం ఉంటుంది. సో అందువల్ల దేవుని సన్నిధి కార్యక్రమాలకు రండి, నేర్చుకోండి, మీ ఆత్మీయ జీవితాలను బాగు చేసుకోండి. సో మనం పాఠంలోకి వెళ్ళిపోయినట్లయితే డైరెక్ట్ గా, దేవుడు ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చే టయానికి దేశము, ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏంటి అసలు అనేది మనం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆలోచించాలి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చే టయానికంటే ముందు ఇశ్రాయేలు ప్రాంతము, దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దేవుడు అనే ఆయన ఎరగని వారుగా ఉన్నారు. దేవుడు ఎవరు అనే సంగతి తెలియని వాళ్ళుగా ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అవివేకులుగా మనుషులు భూమి మీద బతుకుతా ఉన్నారు. అలాంటి టైంలో ఇశ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, ఆజ్ఞలను, పద్ధతులను, కట్టడలు వీటన్నిటిని అనుసరించాలని దేవుడు చెప్పాడు.
కానీ ఇశ్రాయేళ్ళకి ఇచ్చే కంటే ముందు కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా దేవుడి మార్గం లాంటి ముందుకు వెళ్ళిపోయినారు. ఇదంతా ఓకే. కానీ ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఎందుకని అవివేకులుగా మారిపోయినారు అనేదే ప్రశ్న. వీళ్ళందరూ కూడా ఒక జ్ఞానవంతుని, ఒక వివేకవంతుని, ఒక బుద్ధి కలిగిన దేవుని ఎరిగిన వారి నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వచ్చిన వాళ్ళు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకేముంటది? వారు తమ దేశమును వెతుకుతున్నారు కారా అని అంటారు. వారిని గురించి దేవుడు సిగ్గుపడాడు అని ఉంటది. ఎందుకు అంటే ఆయన వెతికారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని, ఆయన దగ్గర బతకాలని, తమ భూమి మీద యాత్రికులని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే మేము ఇక్కడ యాత్రికులుగానే ఉన్నాము, పరదేశులుగా ఉన్నాం, కానీ మా ప్రాంతం ఇది కాదని చెప్పేసి పరలోకం కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడారం వేసుకొని బతికి జీవించారని ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళ గర్భం నుంచి వచ్చిన తరము ఎందుకని దేవుని మాటకు లోబడుకోకుండా వెళ్ళిపోయింది? సో ఇది ప్రకృతి నుంచి వచ్చే ముప్పుకు ప్రధానంగా కారణంగా ముందుకు వస్తున్నారు. సో అందుకోసం మీరు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూడగలిగితే ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము వాటి అన్ని ఎందుకు ఇచ్చినాడు అనేది ఇప్పుడు పాయింట్. వాళ్ళు పాటించాలని ఇచ్చాడా? ఒకవేళ వాళ్ళు ఇంతకు ముందే ఐగుప్తు దేశంలో విపరీతంగా వ్యభిచారం చేసి విపరీతంగా విగ్రహాలను చేస్తారని అనుకుంటారు. మరి అలాంటప్పుడు అన్ని రకాలుగా తప్పిపోయిన వాళ్లకు దేవుడు ఎందుకని ధర్మశాస్త్రం ఇస్తున్నాడు? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. ఎందుకంటే నాకు పనిలాక మీకు పనిలాక నేను ఇచ్చినది కాదు ఇవన్నీ. వాటిని గూర్చి జనుల దృష్టికి ఎవరైతే ఈ కట్టడాలన్నీ వింటారో, పాటించడం వల్ల, మీరు చెప్పడం వల్ల వింటారో అసలు హలో వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు వివేకము. అదే మీకు వివేకము అంటే ఈ కట్టడను అనుసరించి నడుచుకోవడం వల్ల, వాటిని పాటించడం వలన మీరు పాటించే ప్రాంతంలో ఉండే జనుల దృష్టికి మీరు వివేకముగా కనబడతారు. అది మీకు జ్ఞానయుక్తంగా ఉంటుంది అని. మరి వీళ్ళకు ఈ కట్టడలో జ్ఞానం అన్నప్పుడు, ఈ కట్టడలు వాళ్ళకు వివేకాన్ని ఇస్తాయని చెప్పినప్పుడు, మరి చుట్టూ ఉన్న జనాలు పాటించేవన్నీ అవి వివేకమైనవి కావా కట్టడలు? అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞలు పాటించడం ఎంత ముఖ్యమో మనుషులు వివేకముగా నడుచుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే దేవుడు కీర్తన గ్రంథంలో ఏం చేశాడు? ఆయన వివేకము కలిగి తను వెతుకువారు కలరేమో అని ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశీలిస్తున్నాడని ఉంటుంది. వివేకము కలిగి. సో అందువల్ల వివేకముతో ఉన్న వాళ్ళు కావాలని దేవుడు కోరుకున్నప్పుడు, వివేకం రావాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మనుషులు ఎందుకని మూర్ఖులుగా మారిపోయినారు? ఎందుకంటే అపోస్తల కార్యంలో మనకు మంచి మాట చెప్తారు భక్తులు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు వివేకిగా ఉండాలి కదా, మరెందుకని మూర్ఖులుగా మారిపోయినారు? చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. మీరేమి గాబరపడుకోవద్దండి, నేను చక్కగా మీకు పాఠాన్ని తీసుకొని వస్తాను. మీకు అర్థం కావడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి సీనాయి పర్వతము మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను. ఎలాంటివంటవి? నీతియుక్తమైన విధులను. సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసి అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు వీటన్ని కూడా ఏం చెప్తాడు ఆయన? నీతియుక్తమైన విధులు.
ఇవేమి మిమ్మల్ని కీడులోకి నడిపించేవి కాదు, ఇవి మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేసేవి కాదు. నీతియుక్తమైన అంటే మీరు దేవుని ఎరిగి ఉన్నారు అనడానికి ఆధారం ఏంటంటే ఈ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలను బట్టి వీటిని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడున్న రోజుల్లో ఏ దేవుడు కూడా తనకు నియమ నిబంధనలు చూపించి ప్రజలను మారమని చెప్పింది లేదు, ఇవి పాటించండి అని చెప్పింది లేదు. మీరు ఆలోచన చేసినట్లయితే మనందరం కూడా భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్నప్పుడు ఒక దేవునికి సంబంధించి నీతి నియమాలు అంటే ఏం లేవు. ఇక్కడ మనుషులు ఏవైతే కల్పించి ఇచ్చింటారో వాటిని మాత్రమే అది పాటిస్తారు, లేకపోతే లేదు. కేవలం దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుంది అనుకునే మనుషులుగా మనం ఉన్నాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చూడడానికి వెళ్తామా, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తారా? చూడడానికి ఎవరు ఓరు. కానీ ఇక్కడ దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే దేవుని శూన్యంగా పోతున్నారు తప్ప ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన మాట్లాడకపోతే ఆయన ఇష్టం కానీ ఆయన విధులు కానీ ఆయన కట్టలు కానీ మనకు తెలియవు. అంటే చూడడానికి వెళ్ళేవాడు పాటించాల్సిన అవసరం లేదు. మన పరిస్థితి అలా కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసి, అంటే మంచి వాటినే దయచేసినాడు వివేకంగా ఉండడం కోసం. మరి పరిస్థితి ఏమైపోయింది మీరు గమనించడం లేదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. ఎందుకని వీళ్ళు మూర్ఖులుగా మారిపోయినారు? వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించితివి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట మరలా ద్రోహులుగా బతకడం జరిగింది. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వాళ్ళు ఏమాత్రము సముఖంగా లేరు. వాళ్ళు నెమ్మది పొందిన తర్వాత, అంటే ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ దేశాన్ని ఇచ్చినాడు. ఆ దేశంలో వాళ్ళు నెమ్మదిగా ఉంటూ ఆ ప్రాంతపు పంట తిరుగుకుంటూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. అలా జీవనం సాగించే వాళ్ళు మరలా ఏం చేస్తారంటే ద్రోహులు కాగా ఆయన దృష్టికి. మరి ద్రోహులు ఎందుకైనారు అంటే ఆయన ఆజ్ఞలన్నిటిని మీరి బతకడం వాళ్ళు మొదలు పెట్టారు. అలా వాళ్ళు ఆయన ఆజ్ఞలను మీరి బతకడం వలన దేవుడు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించి అక్కడి నుంచి వాళ్ళకు ముప్పు అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ మొదట్లో వారి శత్రువుల నుంచి ముప్పు అనేది వాళ్ళకు వచ్చింది. ఆ తర్వాత దేవుడే డైరెక్ట్ గా తన యొక్క దూతల ద్వారా, తన యొక్క ప్రకృతి ద్వారా మనుషుల్ని రకరకాలుగా శిక్షించడం జరిగింది, కేవలం వారు మారాలని. మరి వివేకంగా ఉండవలసిన జనులు మూర్ఖులుగా మారిపోతున్నారని మనం చూస్తాం. మరి మూర్ఖులుగా మారిపోవడం ఎందుకు మారిపోతున్నారు వాళ్ళు అన్నప్పుడు ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ. అయినను వారు తమ దృష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనకపోయిరి. ఇది విషయం. అంటే ఆయన మాట వినకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? వీళ్ళు మూర్ఖులుగా మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వారి దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుకొనొచ్చు ఆయన మాట వినకపోయి, చెవి ఎక్కిన వారు కాకపోయి, వారు అనుసరింపవాలనని, వారు అనుసరించాలి, వారు పాటించాలని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలను అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను. ఇది చూడండి, ఇక్కడ వాళ్ళు ఎందుకని అనుసరించకపోవడం లేదు? మీరు అనుసరించాలని నేను మీకు ఇచ్చినాను అంటున్నాడు ఆయన. కానీ వాళ్ళు మాత్రము తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున వాళ్ళు ఎవరు కూడా వాటిని అనుసరించడం లేదు అని ఆయనే చెప్తున్నారు. అంటే ఇక్కడ వివేకంగా ఉండవలసిన మనిషి మూర్ఖులుగా మారిపోయినారు. అందుకే యేసు వారు ఏమంటారు? వ్యభిచారులైన మూర్ఖతరపు వారులారా అంటారు.
ఈ ఒక వివేకంగా ఉండవలసిన ఇశ్రాయేల్ జనాంగం అంతా ఒక మూర్ఖతరంగా ఎందుకు మారిపోతుంది అనేది ఇక్కడ మనకు కావాలి. వీళ్ళు మూర్ఖులుగా మారిపోవడం వల్లనే వీళ్ళు తప్పు చేస్తున్నారు. వీళ్ళు తప్పు చేయడం వల్లనే దేవుని ఉగ్రత అనేది వీళ్ళ మీదకి వస్తుంది అని రోమిలికి రాసిన పత్రికలో మీరందరూ చదువుకొని ఉంటారు. 2వ అధ్యాయంలో పట్టుకుంటుంది. దుర్నీతిని ఎవరైతే అనుసరించి చేస్తా ఉంటారో క్రియలు, వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చునని ఉంటుంది. మరి ఎందుకోసమని మనుషులు మూర్ఖులుగా మారిపోయినారు? జ్ఞానంగా బతకవలసిన వీళ్ళు, జ్ఞానంగా ఉండవలసిన వీళ్ళు తమ ఆలోచన చొప్పునే నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా 1:16 చదివితే జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 1:16. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటను తమ చెడుతనమునంతటిని బట్టి. ఇక్కడ దేన్ని చెడుతనంగా ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు, నిజమైన దేవుని, జీవం కలిగిన నన్ను విడిచిపెట్టేసి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులతో రూపించిన వాటికి మీరు నమస్కరించుట అను చెడుతనమంతటిని నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటిస్తున్నాను. ఇక్కడ దేవుణ్ణి విడిచిపెట్టినారు అని మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి దేవుని విడిచిపెట్టినాడు అని అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు బాగా చూసినట్లయితే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయే టయానికి ఎలా ఉన్నారు? విశ్వాసము గలవారై మృతి పొందిరి అని ఉంటది. చనిపోయే టైం వరకు కూడా దేవుని యందు విశ్వాసం అనేది అలానే ఉంది. ఎప్పుడైతే విశ్వాసం అనేది అలానే ఉంటుందో, విశ్వాసం వల్లనే దేవునికి ఇష్టలుగా ఉంటామని మనకు తెలుసు. ఒకవేళ దేవునికి ఇష్టలుగా నువ్వు ఉంటే ఆయన ఉద్దేశాలన్నీ నెరవేరుస్తారని చెప్పేసి మనం చాలా సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం. దావీదు తన ఉద్దేశాలు నెరవేర్చాడని. ఉద్దేశాలు నెరవేర్చాడంటే ఇష్టడు ఈ ఉద్దేశాలు నెరవేరుస్తాడు. మరి ఇష్టంగా ఉండాలంటే ముందు నీకు దేవుని మీద విశ్వాసం అనేది ఉండాలి. మరి వీళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు అన్నప్పుడు వీళ్ళకి దేవుని మీద విశ్వాసం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక భార్య తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే విశ్వాసం ఉన్నందుకే విడిచిపెట్టిపోయింటదా? బాగా ఆలోచించాల. అంటే ఇక్కడ విడిచిపెట్టిపోయినారు అని అంటే విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయినారు అని అంటారు. ఎందుకు జరిగింది? నిజమైన దేవుడు ఎన్నో అద్భుతాల చేత, మహత్కార్యముల చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎర్ర సముద్రం నుంచి తీసుకుని వచ్చేటప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేసినాడు. గొప్ప కార్యాలు చేసిన ఆయనను విడిచిపెట్టేసి ఏమీ చేయని, ఏమీ రానటువంటి వాటికి ధూపం వేసి నమస్కారం చేస్తున్నారు అంటే అర్థమేమని? వాళ్ళు అన్య దేవతలను దేవులుగా భావిస్తున్నారు. ఇది దేవునికి చాలా బాధను కలిగించింది అని చెప్పేసి మనం చూస్తా ఉంటాం. ఎందుకు జరిగింది అన్య దేవతలను పూజించడం, దేవుని విడిచిపెట్టడం అన్నప్పుడు కీర్తన గ్రంథం 78:10. కీర్తన గ్రంథం 78:10 వచ్చిన చదవండి ఒకసారి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లకపోయిరి. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నాడు. ఆయన క్రియలను, ఆయన చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళని ఎంతో చక్కగా నడిపించి వాళ్ళకు కావలసిన దేశాన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా నిబంధనను గైకొనకపోవడము, ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవడం అనేటువంటిది ఎందుకు జరుగుతుంది అనేది ప్రశ్న. దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళకు నీతియుక్తమైన విధులనే నేను ఇచ్చాను అంటున్నాడు. వాటిని పాటించాలంటున్నాడు, వాటిని అనుసరించండి అని చెప్తున్నాడు. కానీ ఎందుకని అనుసరించడం లేదు? ఎందుకని దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు అన్నప్పుడు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 16:11. దేవుని ఆజ్ఞలను మీరడానికి, దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. 16వ అధ్యాయము 11. ఓకే చూడండి. నీవు వారితో ఇట్లను యెహోవా అనే ఈ మాట సెలవిస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది కాదు, ప్రవక్తలు చెప్పింది కాదు, ఇంకోరు ఎవరు చెప్పింది కాదు. ఎందుకని వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టుతున్నారు? దేవుని ఎందుకు విశ్వాసం లేకుండా ఎందుకు పోతుంది? విశ్వాసం ఉంటేనే ఆజ్ఞలు పాటించారు, విశ్వాసం ఉంటేనే ఉద్దేశాలు నెరవేర్చారు. మరి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన మీద విశ్వాసం లేదు వాళ్ళకు. మరి విశ్వాసం లేకపోతే ఎవరి మీద వచ్చింది విశ్వాసము? చూడండి. మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుటను బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి అంటున్నాడు. ఇక్కడ ఒక కారణాన్ని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నన్ను విడిచిపెట్టారు ఎవరు? నీ పితరులు నన్ను విడిచిపెట్టేసినారు. నన్ను విడిచిపెట్టేసి అలా సైలెంట్ ఉండిపోలేదు వాళ్ళు. ఆయన ఏం చెప్పినాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నేనే దేవుడిని అన్నట్టుగా అనేకమైన కార్యక్రమాలు చేశాడు ఆయన. 78 కీర్తనలు మీరు చదివితే మొత్తం అవే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎన్ని చేసినా, గొప్ప కార్యాలు చేసిన ఆయన్ని విడిచిపెట్టేసి ఆయన మీద విశ్వాసాన్ని పోగొట్టుకొని వాళ్ళ పితరులు చేసినట్టుగానే అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుటను బట్టి, అంటే ఆ వాటిని దేవతగా దేవుళ్ళుగా వాళ్ళు భావించడం బట్టి నా ధర్మశాస్త్రమును వాళ్ళు గైకొనక నన్ను విసర్జించినారు అని దేవుడు చెప్తారు. ఇదంతా ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు పాయింట్. దేవుని మనిషి చేసిన తప్పేంటి ఫస్ట్ అనేది మనం ఆలోచించేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకని ఏదేదో చెప్పిపోతున్నాడు సార్ అని చెప్పేసి మీరు అనుకోవద్దండి. చివరి దాకా వినండి. ఎందుకంటే మనం చేసిన తప్పేంటో మనకు తెలియకపోతే ప్రకృతి నుంచి వచ్చే ముప్పును మనం తప్పించుకోలేం. ఇంకో విషయం ఏంటంటే దేవుని కోసం బ్రతికే వాళ్ళ ఎవ్వరు కూడా ప్రకృతి నుంచి వచ్చే ముప్పులో కొట్టుకొని పోయినట్టు, వాటిలో నశించిపోయినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ముప్పు అంతా ఎవరికని తర్వాత చెప్తాను. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే అన్య దేవతలను పూజిస్తున్నారు. అంటే వాటి మీద మీరు విశ్వాసాన్ని పెట్టుకుంటున్నారు, వాటి మీదే మీరు నమ్ముతున్నారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించడానికి పరలోకం లేదు, ఆయన దగ్గర చోటు అనేది లేదు. సో ఇక్కడ మనిషి ఏం తప్పు చేస్తున్నాడు? ఇలా ఆజ్ఞలు మీరి వెళ్ళిపోవడానికి, ఇతర దేవతలను పూజించడానికి గల ప్రధాన కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు మీకు ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఒకసారి ఒక నిమిషం ఇక్కడే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. ఇర్మియా గ్రంథం 16:11లో దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు? మీరు మీ పితరులు నన్ను విడిచిపోయినారు, విడిచేసి మీరు అన్ని దేవతలను పూజించినారు, అలా పూజించడం వల్లే నా మాటలు మీరు గైకొనడం లేదన్నాడు. సో అలాంటి దాని కారణాన్ని ఇక్కడ దేవుడు రాయిస్తా ఉన్నాడు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా యోధా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఇక్కడ ఏమంటాడంటే శిక్ష అనేది జరుగుతుంది, నేను తప్పకుండా శిక్షిస్తా, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు కూడా చదివింటారు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకూడదు. అదేవిధంగా జలప్రళయం దగ్గర కూడా దేవుడు వారిని విడిచిపెట్టకూడదు. తర్వాత సొదొమ గొమొర పట్టణాలను కూడా దేవుడు వారు ఎవరిని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా వాళ్ళందరినీ శిక్షించినాడు, అది ఓకే. కానీ అది శిక్షకు గురి కావడానికి ఎందుకు కారణం ఏంటి అది చెప్తున్నా చూడండి. ఏలైనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి, ఇక్కడ చూడండమ్మా 16:11లో ఏం చెప్తాడు? తమ పితరులు అనుసరించిన అన్య దేవతలను పూజించి నమస్కరించి వాటికి వాళ్ళు నమస్కారం చేయడం వల్ల
వాటిని పూజించడం వల్లనే నన్ను విసర్జించారు, ఫస్ట్ నన్ను విడిచిపెట్టినారు. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టినారో ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏది కూడా వాళ్ళు పాటించడం లేదు. అది మనకు క్లియర్ అయింది. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళ పితరులు వాళ్ళ దేవుని విడిచిపెట్టడానికి, అన్ని దేవతలను పూజించడానికి ప్రధాన కారణం ఏంటంటే తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. ఇక్కడ మంచి వివరణ ఇచ్చాడు. ఏం చెప్తున్నాడంటే వాళ్ళు అబద్ధములను చేపట్టి అని ఉంటది. బాగా చూడండి, అబద్ధములను చేపట్టి మోసపోయి, అబద్ధాన్ని చేపట్టి మోసపోయి. మీకు అర్థం కాకపోతే ఇంకొక మంచి వివరణ ఇస్తాను. ఆది కాండంలోన ఆదామవ్వలు పాపం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మోసపోవడమే. మోసపోయిన వాడు దేన్ని నమ్మినాడు? అబద్ధాన్ని నమ్మినాడు. ఇప్పుడు అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుంది? సర్పము నన్ను మోసపుచ్చి అని అంటది. సర్పము నిన్ను దేని చేత మోసం చేసింది? అబద్ధము చేత. అబద్ధం చెప్పడం వలన అవ్వ మోసపోయింది. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే అపవాది అనేవాడు ఈ లోకానికి వచ్చింది కూడా దేని చేయడానికి? మీకు అందరికి తెలిసి ఉంటది, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సర్వలోకమును మోసపుచ్చుచు అని ఉంటది. సర్వలోకాన్ని మోసం చేస్తుంది. దేని చేత సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు? అబద్ధం చేత. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీకు ఒక మంచి మాట ఉంటది, 44 చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చింది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చుకోరుచున్నారని లాస్ట్ చదవడం. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు అబద్ధకుడు. లాస్ట్ లైన్ చదవనా? మొత్తం చదవండి, పర్లేదు మొత్తం చదవ, మనకు అవసరం మొత్తం చదవ. సారీ, మొత్తం చదవ. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి ఇక్కడ చూడండి, ఆది నుంచి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. అబద్ధం ఉంది, సత్యం అనేది లేదు. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అని ఎరుగుదు అని మొదటి యోహానులో ఉంటది. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. ఇది మనకి ఇంపార్టెంట్. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా అబద్ధాన్ని చెప్పింది ఎవరు అంటే అపవాది. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అన్నాడు. వీడు అబద్ధము చేతనే అవ్వను మోసం చేసినాడు. అదే అబద్ధముల చేతనే ఇశ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని మోసం చేసినాడు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో తమ పితరులు అనుసరించిన అబద్ధాలను చేపట్టి వాళ్ళు మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమైనను ఆజ్ఞలైనను గైకొనలేదన్నాడు. మరి ఎందుకు జరిగింది ఆ మోసం అనేది? ఏ విషయంలో జరిగింది ఆ మోసం అన్నప్పుడు మనం చూడగలిగితే యెషయా గ్రంథం 44:10 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ నుంచి మనం సబ్జెక్ట్ లోకి పోతా ఉన్నాం, జాగ్రత్తగా ఆలోచించండి. యెషయా గ్రంథం 44:10. ఎందుకును పనికిరాని విగ్రహములను పోతపోసి దానిని ఒక దేవునిగా రూపించువాడెవడు? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి అన్య దేవతలను పూజించడానికి వెళ్ళిపోయినారు అని అంటున్నప్పుడు వాళ్ళు కేవలం ఆ విగ్రహాలను చూసి వెళ్ళిపోవడం లేదు, అది చూడగానే వెళ్ళిపోవడం లేదు, వాటి వైపుకు అబద్ధములను చేపట్టి అని ఉంటది. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే బాగా వినండి ఒక 2 నిమిషాలు. వినుట వలన విశ్వాసం కలుగునని ఉంటది. వినుట దేని గురించిన మాట వల్ల కలుగుతుంది?
దేవుని గురించిన మాట వలన కలుగును అన్నాడు. మరి దేవుని గురించిన మాట వలన విశ్వాసం కలుగును అన్నప్పుడు ఇక్కడ 2 రకాల మాటలు వెళ్ళిపోతున్నాయి. ఒకటి దేవుని గురించిన మాట చెప్పడం వల్ల దేవుని మీద విశ్వాసం ఉంటుంది. అదే మాట అపవాది కూడా చెప్తాడు. అబద్ధికుడు అబద్ధములకు జనకుడై ఉన్నాడు అన్నప్పుడు మరి వీడు బోధించడం వల్లనే మిగిలిన దేవుళ్ళ మీద మనుషులకు అనేది విశ్వాసం అనేది కలుగుతుంది. దానికోసమే యెషయా గ్రంథము ఆయన చెప్తూ ఇక్కడ ఈ దేవుని ప్రజలైన వాళ్ళు దేవుని మీద, తండ్రి మీద, యెహోవా మీద విశ్వాసం ఉండాలి అన్నప్పుడు ఆయన మాట ప్రకారంగా మీరు నడుచుకొని ఆయన చేసిన అద్భుతాలను బట్టి, ఆయన శక్తిని బట్టి మీరు విశ్వసించండి అని చెప్తున్నాడు. మరి ఈయన మీద విశ్వాసం అనేది లేకోకుండా వెళ్ళిపోయి మీకు అన్ని దేవతల మీద ఎందుకని విశ్వాసం వస్తుంది అన్నప్పుడు 44:10 ఎందుకు పనికి రాని కోత విగ్రహములను కోతపోసి, అక్కడ ఏమో చదువుకున్నాం మనము, తమ చేతులతో నిర్మించిన అని ఉంటది. తమ చేతులతో నిర్మించిన విగ్రహములను వాళ్ళు నమస్కరించరని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 44:10 చదవండి. ఒకసారి చదవండి క్లారిటీగా. యెషయా గ్రంథం 44:10. సార్ ఎవరైనా చదవండి సార్. సార్ యెషయా గ్రంథం 44:10 ఎందుకును పనికిరాని విగ్రహములను పోతపోసి ఆయన ఒక దేవునిగా నిరూపించు వాడెవడు? దానిని ఒక దేవునిగా నిరూపించు వాడెవడు అని ఉంటది. అంటే ఇక్కడ దానిని దేవునిగా నిరూపిస్తున్నారు. వాళ్ళు చేసుకొని కేవలం ఏదో పూజించుకుంటా, ఏదో వాళ్ళ జాతరలు చేసుకోవడం, తినడము, సుఖించడము ఇవి చేయడం లేదు. ఎందుకును పనికిరాని కోత విగ్రహములను పోతపోసి దానిని విగ్రహంగా చూడుకోకుండా దానిని ఒక దేవునిగా నిరూపించేవాడు ఎవడున్నాడు అన్నప్పుడు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూడగలిగితే మీకు అర్థమైపోతుంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, ఎందుకును పనికిరాని కోత విగ్రహములను పోతపోసి వాటిని విగ్రహాలుగా కాకోకుండా ఒకటిని ఒక దేవునిగా నిరూపిస్తున్నాడు. ఎవడు అనేది తెలుస్తుంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. చదవండి సార్. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? చెక్కడపు పనివాడి దేవుడు బాధతోటి చెప్తున్నటువంటి విషయం. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? ఇప్పుడు వాడు మూగదాన్ని తయారు చేస్తున్నాడు, దాన్ని రూపించిన దాని మీద నమ్మకం ఉంచడం వల్ల ప్రయోజనం ఏం లేదు కదా. అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అబద్ధములను బోధించు పోత విగ్రహములు అని. ఆ విగ్రహాలు ఏం బోధిస్తున్నాయంటే ఇక్కడ అబద్ధములు బోధిస్తున్నాయి. ఏమని? అవే దేవుడు అని. మరి ఈ అబద్ధములనే చేపట్టి వాటినే దేవుడు అనుకొని మన వాళ్ళు తప్పిపోయినారు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా తమ పితరులు అనుసరించి చేపట్టిన అబద్ధములనే చేపట్టి వాటిని అనుసరించి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించినారని మనం చదువుకున్నాం. అంటే ఈ రోజు నేటికి ఏం జరుగుతుందంటే మనుషులు తమ పితరులు ఏవైతే తప్పులు చేసి అబద్ధాలు నమ్మి మోసపోయినారో అలా మోసపోయిన వాటిని మరలా తిరిగి వాళ్ళ పిల్లలు కూడా వాటినే పాటించి వీళ్ళు మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం వాళ్ళు గైకొనకపోయి అంటారు. చివరికి యేసుప్రభు వచ్చే కాలానికి ఏం జరుగుతుంది అంటే మీరు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటాడు. దేని చేత వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మీరు బోధిస్తున్నారు అన్నాడు. ఇదే ఇశ్రాయేలులే. దేవుని మాటల్ని బోధించాల్సిన వీళ్ళు, దేవుని ఆజ్ఞలు ఉన్నట్టుగా చెప్పాల్సిన వీళ్ళు ఏం చేశారు? దైవోపదేశములని మనుషులు కల్పించిన వాటినే చెప్పినారు. మనుషులు కల్పించింది ఏంటి అంటే కోత విగ్రహములని చేసేసి వాటిని దేవుడిగా నిరూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసమని యేసు ప్రభు వచ్చే టయానికి ధర్మశాస్త్రంను గైకొని వాడే లేరు, ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళే లేరు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి బతికే వాళ్ళే ఎవ్వరు లేరు.
కారణం ఏంటంటే అందరూ కూడా అబద్ధముల వైపు వెళ్ళిపోయినారు. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను చెప్తున్నారు అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అన్నప్పుడు సామెతల గ్రంథం 14:25 వచ్చిన సామెతల గ్రంథం 14:25 నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, నిజం పలికేవాడైతే మనుషులను రక్షిస్తాడు. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. అబద్ధం ఆడేవాడు వట్టి మోసగాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇశ్రాయేల్ ఎవరు రక్షణ పొందడంలా, ప్రతి వాడు దేవుని ఉగ్రత గురైపోతే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇలా వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళందరూ అబద్ధములను చేపట్టి మోసపోతున్నారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ హైందవ దేశంలో ఉన్న మనమందరం, హిందూ దేశంలో ఉన్న మనమందరం ఎందుకని ఆ మాట అంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలను పూజించుకుంటూ వచ్చిన వాళ్ళే. అలాగా కొన్ని తరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు మనము కూడా ఈ విగ్రహంలో ఎందుకు నమ్మిక ఉంచి అవే దేవుడు అనుకొని బతికిన వాళ్ళమే. మన పితరులు కూడా ఇలాగే అబద్ధాలు చేపట్టి మోసపోయి వాళ్ళు చెప్పిన దేవుడే మన దేవుడు అని మనం అనుకొని, మన దేవుడే అని చెప్పేసి మన పిల్లలు అనుకొని, ఇలా ఒక తరం నుంచి ఇంకొక తరం అంతా ఒక అబద్ధాల వైపు వెళ్ళిపోయినారు అందరూ. మనకు దేవుని వాక్యం వచ్చి ఆ తర్వాత మనమందరం నిజ దేవుని తెలుసుకుని ఆయన కోసం బతకడం అనేది ఒక గొప్ప ఘనకార్యం అని చెప్పాల. ఎందుకంటే ప్రపంచం అంతా మోసపోతుంది. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అంటున్నాడు. అలా ప్రతి వాణిని మోసం చేసేసాడు. ఇశ్రాయేలులో ఉన్న ప్రతి ఒక్కరిని వాని మోసంలో నుంచి బయటికి వచ్చి వాని చేతిలోంచి మోసపోకుండా వచ్చిన ఒకే ఒక్కడు యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు ఉన్న టైంలో ఈయన మాత్రమే దేవుని ఆజ్ఞలు పాటించినాడు తప్ప ఆయన చుట్టూ ఉన్న జనాలు ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు. కారణం ఏంటి అంటే తమ పితరులు అనుసరించి చేపట్టిన అబద్ధములే వాళ్ళని దేవుళ్ళ నుంచి దూరం చేసినాయి. కానీ యేసు ప్రభు మాత్రమే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రధాన కారణం ఏమి? ఈయన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినా అన్నాడు. మరి ఇష్టాన్ని నెరవేర్చాడంటే దేన్ని బట్టి నెరవేర్చినాడు? దేవుని మాటలను బట్టి, ఆయన నీతి నియమాలను బట్టి చక్కగా నెరవేర్చుకుంటూ పోయినాడు. కానీ మనుషులు చేపట్టిన అబద్ధాలు, మనుషులు చేపట్టిన మోసకరమైన వాటిని ఏ ఒక్కటి కూడా ఆయన పట్టించుకోలేదు. మీరు అనుకోవచ్చు ఆయన దేవుడు కదా, మరి దేవుడు కుమారుడు కాబట్టి అన్ని తెలిసిందే కానీ, కానీ ఆయన కూడా భూమి మీద సాధారణమైన వ్యక్తిగానే బతికినాడు. కానీ ఎందుకని అబద్ధాల చేత మోసపోలేదు? ఈ రోజు క్రైస్తవుల్లో చాలా మంది దేవుని కోరితో అబద్ధాల్లోనే మోసపోతున్నారు. ముగ్గురు దేవుళ్ళని ఒకరంటే లేదు, అందరు కలిసి ఒకరే ఇంకొకరు అనడం, ఆ తర్వాత స్వస్థతల పేరుతోటి మనందరికి తెలుసు. ఇంకా మన క్రిస్టియానిటీలోనే ఎన్నో సంఘాలు, ఎన్నో చర్చిలు, ఎన్నో డినామినేషన్లు, వాటికి సంబంధించిన బోధలు ఇవన్నీ కూడా దేన్ని ప్రకటిస్తున్నాయి? అబద్ధములనే. అందుకోసమే అపోస్తులైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటారంటే 2 కొరింథీ 7:2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:2 మేము ఎవ్వనిని మోసం చేయలేదు అంటాడు. మేము ఎవ్వనిని మోసం చేయలేదు. మరి BYY ఉన్న బోధ ఏంటంటే ఎవరిని మోసం చేయలేదు. ఏ విషయంలో? దేవుని విషయంలో ఎవరిని మోసం చేయని బోధ ఏదైనా ఉంది అంటే BYY మాత్రమే. ఎందుకు చెప్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అబద్ధాలను చేపట్టే మోసపోతున్నారు. వాళ్ళ సంఘాన్ని స్థాపించిన నాయకుడు చెప్పిన బోధనే ఇప్పటికి కొనసాగుతుంది. అది RCM కావచ్చు, పెంటెకోస్తు కావచ్చు, ABM కావచ్చు, రకరకాలుగా ఎంతమంది ఎన్ని ఉన్నా ఎవరైతే ఆ సంఘాన్ని స్థాపించాడో అతను చేపట్టిన ఒక సిద్ధాంతాన్నే వాళ్ళ తరాలు అదే పాటించుకుంటారు. వాళ్ళు ఎంత మాత్రము ఆ అబద్ధం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినా దైవజనులు ఎవ్వరు వాళ్ళని బయటికి రానియడం. అందుకోసం ఇది అంతటికి కారణం ఎవరంటున్నాడు? ధర్మశాస్త్ర ఉపదేశకులు చేపట్టిన కళ్ళ మాటలు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరెలా అంటారు? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మేము జ్ఞానులము, యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనే ఉంది. ఎందుకంటే జ్ఞాన వివేకము గల జనముగా ఉండడం కోసం మాకు ఆయన ఇచ్చినాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏం జరుగుతుంది? నిజమే గాని శాస్త్రం కళ్ళ కలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. ఇది విషయం. ఇక్కడ ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది, జ్ఞానయుక్తమైనది, వివేకమైనది, అది నిజమే, కరెక్టే.
కానీ దాన్ని బోధించేవాడు శాస్త్రుల కల్లాకలము అబద్ధముగా దాన్ని అపార్థం చేయుచున్నది. అందుకే యేసు ఏమంటాడు, ధర్మశాస్త్ర ఉపదేశకులతోటి మీరు పోరు పోయే వాళ్ళను పోనీయరు అంటాడు. మీరు ఓరు ఎటు, ఎందుకంటే మీరు అబద్ధాన్ని చేపట్టినారు కనుక మీరు మోసపోయినారు. మోసపోయిన ప్రతి వాడు పోయేది పాతాళమే. ఎందుకని మోసపోయినాడు? అబద్ధాన్ని చేపట్టినాడు కాబట్టి. సో అబద్ధాన్ని నమ్మిన ఏ ఒక్కడైనా మోసపోతే తప్ప. ఈ రోజు విశ్వాస విషయంలో మనం అందరం చేస్తున్నది అదే. అందరికి విశ్వాసం ఉందనుకుంటున్నారు కానీ బోధ చేత మనుషుల్ని అబద్ధం వైపు తిప్పేసి వాళ్ళు చనిపోయేంత వరకు తెలియకుండా చేస్తున్న పరిస్థితి ఈ రోజు దాపరిస్తుంది. కాబట్టి అందుకోసం ఈశ్వరుడు ఏమంటారంటే, మీరు ఎందుకని నా మాట గైకొనడం లేదు, నా బోధను విననేరకుండుట చేతనే కదా అంటాడు. అంటే దేవుని మాటలు వినుకోకుండా ఉండడం వల్లనే వాళ్ళు ఆయన మాట గైకొంటారు. ఆయన మాట గైకొనకపోవడం వల్లనే వాళ్ళందరికీ దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలందరికీ మరి దేవుని ఉగ్రత గురయ్యి చాలా మంది అనేక రకాలుగా చనిపోవడానికి కారణం ఈ రోజు నేటికి యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా మనుషులందరి మీదకి వచ్చే ఈ ఉగ్రతకు కారణం ఏంటి అంటే ఆయనను తెలుసుకోకపోవడం, ఆయన విడిచిపెట్టడం. ఒకవేళ విశ్వసించిన యాకోబు పత్రికలు ఏముంటది, విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం జీవంతో ఉందా మృతమై ఉందా అనేది మనం తెలుసుకోవాలా. నీలోనున్న విశ్వాసం క్రియలు లేని ఎడల అది మృతమోగును అన్నాడు. అంటే ఒకసారి బాప్తిసం తీసుకోగానే మనుషులకి వచ్చిపోయి అలానే ఉండిపోతాని కాదు. విశ్వాసం అనేది మనలోకి వచ్చిన ప్రేమ కొద్ది కాలమే ఉంటది, మనలోకి వచ్చిన సమాధానం కొద్ది కాలమే ఉంటది, మనలోకి వచ్చిన ఏదైనా కొద్ది కాలమే ఉంటది, అలానే ఉండిపోదు. అలానే శాశ్వతంగా ఉండిపోయేది మాత్రం ఒకటే పాపమే, అది మాత్రం ఉంటది. కానీ మనలోకి వచ్చిన విశ్వాసము, మారు మనసు, ఇవన్నీ కూడా వాటిని మనం కాపాడితేనే ఉంటాయి, అవి అలానే ఉండిపోవు. కాబట్టి విశ్వాసం ఉన్న మనకు ఆ విశ్వాసం అనేది అలానే జీవంతో ఉందా మృతమై ఉందా అనేది మనం చూసుకోవాలి. మరి జీవంతో ఉందా మృతంగా ఉందా అని తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నావా, క్రీస్తు నీలో ఉన్నాడా అనేది నీకు అర్థమైతేనే నీలో విశ్వాసం ఉందా. మరి ఆ రోజు ఇశ్రాయేలులో ఎందుకని విశ్వాసం లేకుండా పోయింది? వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు, దేవుణ్ణే మార్చి పక్కన పెట్టేస్తారు. కారణం అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు. అది ఆ రోజు జరిగింది. మరి ఈ రోజు కూడా యేసు ప్రభు చెప్పిన మాటను ఎవడు కూడా పాటించడం. దేవుని దగ్గరికి వస్తున్నాము కానీ ఆయన మాటలు పాటించడం. కారణం ఏంటి అంటే మనం మోసపోతాం. దేని చేత మోసపోతున్నామో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. చదవండి 14 చదవండి ఒకసారి. 3:14 హెబ్రీయులకు 3:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపం వలన కలుగు భ్రమ చేత, పాపము వలన కలుగు భ్రమ చేత అంటే మనుషులు ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్ముతున్నారో, అబద్ధాన్ని నమ్మిన ప్రతివాడు మోసపోతున్నాడు, మోసపోయిన ప్రతివాడు పాపం చేస్తున్నారు. ఇలా వీళ్ళు పాపం చేయడం వలన ఆ పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకుంటున్నట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపం వలన కలిగే భ్రమ వలన ప్రతి వాడు మోసపోయి దేవుని దగ్గరకు రావడంలా. ఎందుకు అన్నప్పుడు ఆ పాపం చేయడం వల్ల దేవుడు నిజంగా ఉన్నాడా లేడా అనే డౌట్ మనిషికి వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు మీరు చూడగలిగినైతే ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చి అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు డౌట్ వస్తుంది, దేవుడు ఉన్నాడో లేడో, ఈ మోస ఎక్కడికి పోయినాడు అంట. ఎందుకు? పాపం చేయడం వల్ల. మనం కూడా ఈ రోజు క్రైస్తవులకు వచ్చిన తర్వాత దేవుని ఎందుకు బతుకుతున్న తర్వాత మనం కూడా రకరకాలుగా మనం పాపాల్లోకి వెళ్ళిపోతే వాటి వలన నీకు ఒక భ్రమ అనేది వస్తుంది. నిజంగా దేవుడు ఉన్నాడా, నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటే తప్పి ఏమిటి, నా ఇష్ట ప్రకారం నేను బతికితే పోయి వచ్చే నష్టం ఏముంది నాకు అనేది నీకు కలుగుతుంది. అలా నీకు కలగడం వల్ల నువ్వేమవుతావు, నీ స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడం కోసం మీరు వెళ్ళిపోతారు. దేవుని ఆజ్ఞలు అవన్నీ కూడా ఏం పాటించడానికి ఎవరు ఇష్టపడడంలా. ఎందుకు? పాపము వలన కలుగు భ్రమ చేత. పాపం చేయడం వల్ల ఏదో చేసేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, వేసు రక్తం తాగుతున్నావు అనుకుంటే మీరు మోసపోయినట్టే.
ఎందుకు అంటే దేవుని మీద మీకు సరైన నిర్ధారణ అనేది రాకుండా పోతుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే ఉంటది, దేవుని యొద్దకు వచ్చేవాడు 6వ వచనం చదవండి ఒకసారి. దేవుని యొద్దకు వచ్చేవాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకున్నట్టయితే ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా వాళ్ళు చేసిన తప్పుని ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎవరైనా కావచ్చు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుని యొద్దకు పోయే వాళ్ళే. వాళ్ళకి నచ్చిన దేవుళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోతున్నారు. దేవుని యొద్దకు వచ్చేవాడు వస్తున్నవాడు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉన్నాడని ఆయనను వెతుకువానికి ఫలము దయచేవాడని మీరు నమ్మవలేను కదా అని ఉంటుంది. మరి దేవుడు ఉన్నాడని దేవుని యొద్దకు వస్తున్నారా? ఇది పాయింట్. ఒకవేళ దేవుడు ఉన్నాడని దేవుని యొద్దకు వస్తే ఇంకొక దేవుడు ఉన్నాడని ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంకొకరు ఉన్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అబ్రహాము అనే ఆయన దేవుడు ఉన్నాడు అనుకుని దేవుని యొద్దకు వచ్చినాడు. దేవుని యొద్దకు వచ్చిన ఆయన ఉన్నాడనే విశ్వాసం గలవాడి మృతి పొంది చనిపోయి పరదేశికి వెళ్ళాడని మనకు తెలుసు. ఆయన తర్వాత వచ్చిన ఆయన సేమ్ అలాగే, ఇసాక్ కూడా సేమ్ అలాగే ఆయన వాళ్ళ నాన్నలాగానే బతికి ఆయన పరదేశికి వెళ్ళిపోయాడు. యాకోబు అనే ఆయన సేమ్ ఆయన కూడా అలానే విశ్వాసం గలవాడై చనిపోయి వెళ్ళిపోయాడు. మరి దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని రావాలా? మరి దేవుడు ఉన్నాడనేది నీకు తెలియకపోతే నీకు నచ్చినట్టుగా ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినిపోయినా అలా వెళ్ళిపోతుంది. అంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని రండి. అలా వచ్చినప్పుడు ఆయన మాట ప్రకారం మీరు గైకొనండి. అలా గైకొన్నట్టు మీకేం చేస్తాడు ఆయన? ఫలమును దయచేస్తానని చెప్పి. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి అన్నప్పుడు అబద్ధం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని అంతటిని ఖండించి, ఈ అబద్ధం చేతైతే ఇశ్రాయేల్ ప్రజలు, ఆ అబద్ధం చేతైతే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు అనుసరించే యూదులందరూ మోసపోతున్నారో దాన్ని అంతటిని చెప్పేసినాడు. వాస్తవాన్ని చెప్పేసినాడు, నిజాన్ని చెప్పినాడు. అబద్ధం నుంచి బయటికి రండి అని అన్నాడు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా రావడానికి ఇంకా ఇష్టపడడమే లేదు. ఈ రోజుకి కూడా యేసుప్రభు రాలేదని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకని యేసుప్రభు విషయంలోనే ఇంత జరుగుతుంది అంటే వాళ్ళ పితరులు అనుసరించిన అబద్ధాలు చేపట్టి మోసపోతూనే ఉంది నేటికి కూడా సమాజం. దేవుని విషయంలో మోసపోయిన వాళ్ళ మీదకే దేవుని ఉగ్రత అనేది వస్తుంది. అలాగా మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడింది. చివరిగా మనం చూసినట్టయితే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు నీకు దేవుడు ఎవరో తెలుసో తెలియదు, అది తర్వాత. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన దేవుని గురించి బయలుపరచాలని ఉంటది. ఎవడు బయలుపరచలేదు. ఇంకా విగ్రహాన్ని పూజించేవాడు, దాన్ని దేవునిగా నిరూపించేవాడు ఎన్ననూ ఉండని, కానీ నిజమైన దేవుడు ఎవరు అనే సంగతి యేసు ప్రభు మాత్రమే బయలుపరిచినాడు. అలా బయలుపరిచిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఒక మంచి మాట చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. సరే, రెండు తెస్సలోనికీయులకు 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి సరే. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. 6 నుంచి చదవండి మేడం, 6 నుంచి చదవండి. ప్రభువే యేసు తన ప్రభావం కనపరచు. అక్కడ నుంచి చదవండి. 6, 8, 2 కలిసి ఉంటాయి కదా. ప్రభువే యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుడు. ఒకసారి ఆగండి. అక్కడ యేసు ప్రభు వచ్చిపోయిన తర్వాత
ఇక దేవుని విషయంలో జరిగే మోసానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా ఏ అబద్ధాలు ఏవి ఉండవు. ఎందుకంటే ఆయన్నే క్లియర్ గా వాళ్ళందరికీ బయలుపరిచాడు ఆయన యేసు. చివరిగా ఆయన చనిపోయి తిరిగి లేచి మళ్ళా రెండో రాకట్లో వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటో ఎవరికి శిక్షను ఒకసారి మీరు చూడగలిగితే, దేవుణ్ణి ఎరగని వారికి అని ఉంటది. దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు అంటే చివరిగా ఎవరు ఇప్పుడు దేవుని శిక్షకు గురవుతారు అన్నప్పుడు, దేవుణ్ణి ఎరగని వారు. నాకెవరు దేవుడు ఎవరో తెలియదు, నాకెవరు చెప్పలేదు, నేను ఎప్పుడు వినలేదు, నాకు నచ్చిన దేవుడు నేను పూజించుకుంటూ వెళ్ళిపోయినా అని చెప్పడానికి లేదు. ఇంకా యేసు ప్రభు వచ్చిన తర్వాత సమస్తాన్ని బయలుపరిచాడు. రహస్యం అంటూ ఇంకేం లేదు. దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. రెండో విషయం ఏంటంటే, సువార్తకు లోబడాల్సిన బాధ్యత కూడా మనదే. సువార్తకు లోబడకూడని ప్రధాన కారణం ఏంటి? నువ్వు ఇంకా అనేక అబద్ధాలు నమ్ముకుంటూ నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాదనుకుంటూ వేరు వేరు డిమాండ్ విషయంలో నువ్వు వెళ్ళిపోతావు అంటే నువ్వు కూడా ఏం చేస్తావు? ప్రతిదండనకు గురవుతావు. అందుకోసమే ఈ ప్రతిదండన ఎవరికి వస్తుంది అంటున్నాడు. మీరు చూడగలిగితే లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము 27వ వచనం. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తుంటే, జలప్రళయం వచ్చి నాశనం చేసింది మంచిదే, కానీ జలప్రళయం కంటే ముందు వాళ్ళ నాశనం చేసింది ఎవరు? జలప్రళయం వచ్చి వాళ్ళ నాశనం చేసిన సంగతి మంచిది, కరెక్టే, మనం చదువుతున్నాం. కానీ జలప్రళయం కంటే ముందు నాశనం చేసింది ఎవరు? దేవుడు ఏమంటున్నాడు? ఎవరునూ నశింపవలనని ఇచ్చయింపక దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రతి ఒక్కడు మారాలి అని, మారు మనసు పొందుకోవాలి అని. ఎందుకు మారు మనసు పొందుకోవాలి అంటే, దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు కనుక తిరిగి మారు మనసు పొందుకోవాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని తిరిగి నా దగ్గరికి రావాలనేది మారు మనసు. నువ్వు చేసిన పాపాలు చెప్పుకొని ఒప్పుకొని పొమ్మని కాదు. అక్కడ దేవుడు ఎవరో తెలియకపోవడం వల్లనే నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు వల్లే నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన ఆజ్ఞలు మీరిపోయి పాపంలో బతుకుతా ఉన్నావు. మారు మనసు పొందుకొని తిరిగి రమ్మని అంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని మరలా రమ్మని. అలా రావడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎవరు నశింపకూడదని ఆయన అనుకుంటున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికనే మనుష్య కుమారుడు వచ్చినాడని ఉంది. మరి వీళ్ళని నశింపజేసింది ఎవరు? ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వల్లే వెదకుచూ తిరుగుతున్నాడని ఉంది. మరి వెదకుచూ తిరుగుతున్న వీడు మరి మనుషులందరినీ ఎలా మింగుతున్నాడు, ఎలా నాశనం చేస్తున్నాడు అంటే, అబద్ధములను బోధించడం వల్ల, అబద్ధాలు చెప్పడం వలన ఈ సమాజంలోన అలా మనుషులందరినీ మోసం చేస్తున్నాడు. అలా అబద్ధాలు నమ్మిపోవడం వలన ఇప్పటికి నేటికి నిజమైన దేవుడిని తెలుసుకోకుండా ఉండిపోయాల్సిన పరిస్థితి మనకు అందరికి మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే నాశనమైన ప్రతి వాడు ముందుగా అపవాది చేత నాశనం అయిపోయిన వాడినే ప్రకృతి అనేది నాశనం చేస్తుంది. ఇది మీరు ముందుగా తెలుసుకోవాలి. అందుకోసమే 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. త్వర ముగించేస్తా. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన. భక్తిహీనుల సమూహం మీదకి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 6:20కి నేను క్లోజ్ చేశాను. భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం వచ్చింది అన్నాడు. భక్తిహీనులు అని అక్కడ మీకు చక్కగా క్లియర్ గా రాసిన, భక్తిహీనుల సమూహం మీదకి అని. మీకు మత్తయి సువార్త 24:39 చదివితే, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. ఏమి ఎరగలేదు వాళ్ళు? నీతిని ప్రకటించిన నోవాహు మాత్రమే, వాళ్ళు మాత్రం రక్షింపబడ్డారు. ఎందుకు? వాళ్ళు దేవుని ఎరిగినారు కనుక. మరి వీళ్ళు కొట్టుకుపోయేంత వరకు దేవుడు ఉన్నాడనే సంగతి తెలుసుకోలేదు వాళ్ళు. భక్తిహీనుల సమూహం మీదకి. మరి వీళ్ళు భక్తిహీనులుగా ఎందుకు మారిపోయినారు అన్నప్పుడు, మీరు యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మీరు చూడగలిగితే, త్వరగా నేను త్వరగా చదివేసుకుంటూ వెళ్ళిపోతా, మీరు కూడా చూసుకున్న తర్వాత. యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే తిరస్కారము చేసిరి అని ఉంటది. కోరాహు వాళ్ళు తిరస్కారం చేసిరి అని ఉంటది. అలా వాళ్ళు తిరస్కారం చేయడం వల్లనే
నశించిపోయినారు. ఈ తిరస్కారం ఎవరి మీద చేసినారు? దేవుని మీద చేసినారు. అంటే దేవుణ్ణి తిరస్కరించినారు. అందుకోసం సామెతల గ్రంథం మాట ఉంటది, భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చునండి. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చునండి. ఈరోజు అబద్ధాలను నమ్మే ప్రతి వాడు కూడా దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలు తిరస్కరిస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞలు గైకొనకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనకు కూడా ఒక భ్రమ అనేది కలుగుతుంది. నిజంగా దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు పాపాన్ని చేయవు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి. దేవుని మూలంలో పుట్టిన వాడు ఎవడు నువ్వు పాపం చేయడు, పాపం చేయజాలడని ఉంటుంది. మరి అలా చేయకోకుండా ఉండగలగడం అనేది ఎందుకు అంటే, మనకు కూడా ఏదో ఒక చోట అనుమానం ఉంది. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనకు కలిగిన విశ్వాసము అనేది అబద్ధము చేత వచ్చిందా, నిజాన్ని తెలుసుకున్నట్టు చేత వచ్చిందా అనేది మనం పరీక్షించి చూసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. లాస్ట్ లోన 6:20కి ఎగ్జాక్ట్ గా క్లోజ్ చేసేస్తా. మనకు వచ్చిన విశ్వాసము అది అబద్ధము చేత వచ్చిందా, నిజాన్ని నమ్మటం చేత వచ్చిందా అనేది మనం ముందు చూసుకోవాలి. ఒకవేళ నిజంగా నువ్వు నిజాన్ని నమ్మటం చేత దేవుడు ఉన్నాడని ఎరిగి నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుల్లో నిలబడుతూ పాపం చేయవు. ఒకవేళ అబద్ధముల చేత నువ్వు చనిపోతే నరకానికి పోతావనో, లేకపోతే నువ్వు దేవుని తెలుసుకోకపోతే నాశనం అయిపోతావనో, నువ్వు ఆరోగ్యంగా ఉండలేవనో, రకరకాలుగా నువ్వు దేని చేత నువ్వు దేవుని నమ్మినా నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావు అంటే అర్థం ఏమని? ఇంకొక దేవుని పూజిస్తావని కాదు, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా పోతావని. అంటే నిజమైన దేవుణ్ణి ఎరగినప్పటికీ సువార్తకు నువ్వు లోబడవు. ఇది పాయింట్. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, నిజమైన దేవుని తెలుసుకోకపోతే కూడా వేరే దేవతలను పూజించుకుంటా నువ్వు నాశనం అయిపోతావు అనేది ఒక పాయింట్. నిజమైన దేవుణ్ణి ఎరిగి కూడా ఇందులో ఉన్న అబద్ధాలను నమ్మి నువ్వు మోసపోతావు అనేది రెండోది. అందుకోసమే 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలోన చివరి మాట, 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూడండి. 5వ వచనం, 4-5 కలిసి ఉంటే చదవండి ఒకసారి. ఇదందరూ జాగ్రత్తగా వినండి. లైవ్ లో ఎవరైతే సంబంధం అయితే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా వినవలసిన మాట. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి ఉంటుంది. చదవండి ఒకసారి. చదవండి సార్ ఎవరైనా. అనే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5. 1 కొరింథీ 2వ అధ్యాయము. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని విశ్వాసము బాగా చదివిన మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఏం చెప్పినాడని చెప్పేసి ఎవరో చెప్పినారని చెప్పేసి మీరు విశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. మనుషుల జ్ఞానము చేత విశ్వాసం వస్తే వాడు చెప్పింది నిజము అబద్ధము అనేది నువ్వు సత్యంత వరకు తెలుసుకోలేవు. ఒకవేళ తెలుసుకున్నా దానికి లోపడవు. ఎందుకు? అప్పుడే దాంట్లో నువ్వు దిగిపోయినావు కనుక నీకు ఒక భ్రమలో నువ్వు ఉండిపోతావు. ఇదే బాగుంది కదా, మాకు పాపం చేసుకుంటా బతకడమే మేలు, దేవుని పని చేయాల్సిన పని లేదు. ఎవరైతే మారు మనసు పొందుకొని బాధ్యత తీసుకుంటారో వాళ్ళు చక్కగా దేవుని దగ్గరికి పోతారని చాలా డినామినేషన్ చెప్తా ఉన్నాయి. వాళ్ళు పని చేయాల్సిన పని లేదు, వాళ్ళు సుఖంగా బతుకుతారు, దేవుని దగ్గరికి పోతామంటారు. ఇక్కడ గమనించండి, కేవలం BYUలో మాత్రమే దేవుని పని చేయండి అని చెప్పి మిగిలిన ఎవరు చెప్పరు. ఈ పనులు మీరు చేసుకోండి, తీసుకొచ్చి దశభాగం కిందలు పెట్టండి, ప్రశాంతంగా మీ పిల్లలు బాగా చదువుకుంటారు, బ్రహ్మాండంగా మీకు కావాల్సిన దేవుడు ఇస్తాడని చెప్పేసి మోసం చేస్తారుగా. అలా చేయడం చేతనే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీకు ఒకవేళ విశ్వాసం వస్తే నువ్వు ఎంత ప్రమాదంగా పడిపోతావు అంటే, దేవుని జ్ఞానాన్ని దేవుని మాటలు ఏమాత్రం పాటించని ఉద్దేశంలో వెళ్ళిపోతూ నిజంగా నేను దేవుని దగ్గరికి పోతా అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకు. చూడవ సరే, మీ విశ్వాసము నీకు వచ్చిన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేన్ని బట్టి ఉండాలన్నాడు? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేను. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉన్నప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం నీకుంటుంది. దేవుని శక్తిని బట్టి మృతులను సైతం లేపుటకు దేవుని శక్తిమంతుడని ఎంచుకునేను. అలా ఎంచుకున్నాడు కనుక విశ్వాసవంతుని పొందినాడు. దేవుని శక్తిని ఆధారం చేసుకుంది కనుకనే మరియ గర్భాన్ని ధరించింది. దేవుని శక్తిని ఆధారం చేసుకుని దావీదు దేవుని అని విశ్వాసం ఉంటున్నాడు. ఇక్కడ దేవుని శక్తిని ఆధారం చేసుకొని నీలో విశ్వాసం ఉండాలి తప్ప మనుషుల జ్ఞానాన్ని బట్టి నీకు అస్సలు ఉండకూడదు అంటున్నాడు. ఈ రోజు మనుషులందరూ దేవుని విషయంలో మోసపోతుంది. దేని విషయంలో? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని.
అందుకోసం ఆయన ఏమంటాడు పౌలు గారు, నేను దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతములనే ఉపయోగించిన తప్ప నా మాటలు ఏవి నేను చెప్పలేదని చెప్తాడు. ఈరోజు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మోసపోతామని అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే ఆయన కూడా మోసపోయినాడు కనుక. గమలీయేలు పాదాల యొద్ద కూర్చొని నేర్చుకున్న ఈయన యేసుప్రభు నిజమైన దేవుడు అని నమ్మడానికి భయపడ్డాడు. యేసుప్రభు నిజంగా దేవుని కుమారుడు, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనే దాన్ని నమ్మడానికి భయపడ్డాడు. ఎందుకని? దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగనిదని అప్పటిదాకా అనుకున్నారు. తర్వాత ఈయన తెలుసుకున్నాడు. యేసుప్రభు ఎప్పుడైతే ఈయనకు ప్రత్యక్షమవుతాడో అప్పుడు దేవుడు ఉన్నాడని, నిజంగా దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి ఈయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి యేసునందు విశ్వాసం ఉంచినాడు. యేసుప్రభు శిష్యులు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన అని చెప్పిన మాటలు ఎవరు నమ్మలేదు. అవి బెర్రీ మాటలు అనుకున్నారు. మగ్దలేని మరియ వాళ్ళందరూ చెప్పినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకు ప్రత్యక్షమైనాడో అప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేసినారు? దేవుణ్ణి నమ్మారు. అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం వల్ల మనం మోసపోతాం. ఇలా మోసపోవడం వల్లనే దేవుని ఉగ్రత గురైతనం. ముందుగా సాతాను చేత మనం నశించిపోతాం. సాతాను చేత నశించిపోయిన వాళ్ళనే దేవుడు ఉగ్రతలోనే నాశనం చేస్తుంది. సో ఈ మంచి అవకాశం నాకు అనుగ్రహించినటువంటి బెంజమిన్ సార్కు, అదేవిధంగా మరి ఆన్లైన్ స్వార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు, దైవ సేవకులు, మరి విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.